ఫస్ట్ మనం అసలు ఈ ఏఐ సొల్యూషన్ అనేది క్లినిక్స్ కి ఎలా యూస్ అవుతుందో చూద్దాం. దాని తర్వాత ఇది ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. దానిలో ప్రాంప్ట్ జనరేషన్ కంప్లీట్ గా అసలు ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలో చూద్దాం. దాని తర్వాత దానికి నాలెడ్జ్ బేస్ ఇద్దాం. దాని తర్వాత క్యాలెండర్ ని ఇంటిగ్రేట్ చేద్దాం. దాని నుంచి అది అపాయింట్మెంట్ బుక్ చేసుకోగలదు. అది మొత్తం కంప్లీట్ గా స్క్రాచ్ నుంచి చెప్తాను. తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలి అనేది చెప్దాం. ఫస్ట్ అసలు మనము సొల్యూషన్ $1000+ అమ్ముతున్నాం కదా, ఇది నిజంగా డెంటల్ క్లినిక్స్ వాళ్ళు $1000+ పెట్టి కొంటారా అని మనకి క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ కి ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. అసలు ఎందుకు వాళ్ళు ఇంత పెట్టి కొనాలి, ఇది ఎలా యూస్ అవుతుంది, అది మొత్తం చూద్దాం. ఇప్పుడు మీకు మొత్తం క్లారిటీగా చూపిస్తాను, శ్రద్ధగా వినండి. మీకు లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటే లింక్డ్ఇన్ ఓపెన్ చేయండి. దాని తర్వాత జాబ్స్ లోకి వెళ్ళండి. జాబ్స్ లో వర్చువల్ రిసెప్షనిస్ట్ డెంటల్ క్లినిక్ అని నొక్కండి. ఇక్కడ కంట్రీ యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేయండి. మీకు చాలా జాబ్ పోస్ట్ కనిపిస్తాయి హైరింగ్ కి. ఇక్కడ ప్రతి వర్చువల్ రిసెప్షనిస్ట్ కి అమౌంట్ చూడండి, $19 per hour. ఇన్బౌండ్ రిసెప్షనిస్ట్ వీళ్ళకి కూడా ఉంది $15 per hour. ఇది $21 per hour. ఇది $19 to $20 per hour. ఇది $17 to $23 per hour. మొత్తం చూడండి. దీని నుంచి బేసిక్ కామన్ ఏంటంటే డెంటల్ క్లినిక్స్ వాళ్ళు ఒక గంటకి $15 per hour శాలరీ ఇస్తున్నారు రిసెప్షనిస్ట్ కి. వాళ్ళ పని ఏంటిది? మెయిన్ గా వాళ్ళ పని అనేది క్లినిక్స్ కి చేసే వాళ్ళని అపాయింట్మెంట్ చేయించడం. దాని తర్వాత వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ చేయడం, ఏమైనా డాక్టర్ అవైలబుల్ గా ఉన్నారా లేదా అది మొత్తం అడిగి క్లారిటీగా చెప్పడం, అంతే వాళ్ళ పని. ఇప్పుడు మనం చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం. వాళ్ళు $15 per hour స్పెండ్ చేస్తున్నారు వీళ్ళ మీద. వీళ్ళు ఒక పొద్దున 9 నుంచి సాయంత్రం 6 PM వరకు పని చేస్తున్నారు అనుకుందాం. అంటే 9 to 1 and 4 hours and 2 to 6 4 hours. అంటే రోజుకి 8 గంటలు వర్క్ చేస్తున్నారు. 15 into 8 అయింది. 15 8 $120. అంటే రోజుకి $120 స్పెండ్ చేస్తున్నారు. $120 ఇంటూ ఒక 20 days వర్క్ చేశారు అనుకుందాం క్లినిక్ లో, $2400 per month. అంటే ఒక మంత్ కి వర్చువల్ రిసెప్షనిస్ట్ మీద $2400 అనేవి స్పెండ్ చేస్తున్నారు వాళ్ళు. ఇది ఇంకా వాళ్ళు 10 hours వర్క్ చేయొచ్చు. మళ్ళీ వాళ్ళకి ఒకళ్ళు ఇద్దరు రిసెప్షనిస్ట్ ఉండొచ్చు. కొన్ని క్లినిక్స్ కి అయితే 3+ రిసెప్షనిస్ట్ కూడా ఉంటారు. ఇంకా వాళ్ళు 20 days కాదు, ఇంకా ఎక్కువ పని చేస్తారు క్లినిక్స్ లో. ఇప్పుడు వాళ్ళకి ఇదొక్క వాయిస్ ఏజెంట్ వాళ్ళు ఇంటిగ్రేట్ చేసుకుంటే వాళ్ళ మాన్యువల్ లోడ్ మొత్తం తగ్గిపోతుంది. మీరే చెప్పండి, ఈ వాయిస్ ఏజెంట్ ఇంటిగ్రేట్ చేసుకోవడం వాళ్ళకి కరెక్టా కాదా? వాళ్ళు $1000 మినిమం $1000 అనేవి స్పెండ్ చేయగలరా లేదా? కానీ ఇది $1000 అనేది ఫిక్స్డ్ కాదు. మనం సొల్యూషన్ చేసే క్లినిక్ రెవెన్యూ పైన, వాళ్ళ క్లినిక్ ఎంత పెద్దది, వాళ్ళ సైజ్ ఎంత, వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయా, అది మొత్తం డిపెండ్ అవుతుంది. అది పెద్ద క్లినిక్ అయితే ఇంకా చాలా వర్క్ లోడ్ ఉంటే అది మనం ఎక్కువ ఛార్జ్ చేస్తాం. అది తక్కువ క్లినిక్, కాస్త చిన్న క్లినిక్ అలా అయితే కాస్త తక్కువ ఛార్జ్ చేస్తాం. కానీ అందరికీ చేసే ప్రాసెస్ ఒకటే, అంటే బిల్డ్ చేసే ప్రాసెస్ మొత్తం ఒకటే, కానీ కొంచెం చేంజెస్ వస్తాయి అంతే. ఇప్పుడు కంప్లీట్ గా ఇది ఎలా బిల్డ్ చేయాలి మొత్తం చూద్దాం క్లారిటీగా. ఈ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూసి ఇంప్లిమెంట్ చేయండి. జస్ట్ చూసేస్తే సరిపోదు, మొత్తం మాన్యువల్ గా ట్రై చేయాలి. ఇప్పుడు ఈ క్లినిక్స్ $2400 per month ఒక సింగిల్ ఎంప్లాయీ మీద స్పెండ్ చేస్తున్నాయి. వాళ్ళు కూడా 9 AM to 6 PM వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి మళ్ళీ బ్రేక్స్ కావాలి, లీవ్స్ కావాలి, హాలిడేస్ కావాలి, బోనసెస్ కావాలి, ఏమైనా ఫెస్టివల్స్ ఉంటే బోనస్ కావాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ మన ఏఐ వర్చువల్ రిసెప్షనిస్ట్ అలా కాదు. అది 24/7 అవైలబిలిటీ. అంటే 24/7 ఏ టైంలో మీరు కాల్ చేసినా అది ఇన్స్టాంట్ గా ఆన్సర్ ఇస్తుంది. తర్వాత ఆటోమేటెడ్ బుకింగ్స్, ఎప్పుడైనా ఆటోమేటిక్ గా అపాయింట్మెంట్ బుక్ చేయగలదు. మీరు ఈమెయిల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. తర్వాత 0 మిస్డ్ కాల్స్, ఒక్క మిస్డ్ కాల్ కూడా ఉండదు. కన్సిస్టెంట్ సర్వీస్, ప్రొఫెషనల్ గా పొలైట్ గా ప్రతి కాల్ ని హ్యాండిల్ చేస్తుంది. మల్టీలింగ్వల్ సపోర్ట్, మనం కావాలంటే దానికి మల్టీలింగ్వల్ ఫీచర్స్ కూడా ఇవ్వచ్చు. ఇన్స్టాంట్ ఇన్ఫర్మేషన్, వెంటనే అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తుంది. ఇప్పుడు ChatGPT సేమ్ ChatGPT లాగే, ఎందుకంటే మనం దీంట్లో ఇంటిగ్రేట్ చేసేది ChatGPT. ఇప్పుడు హ్యూమన్ కి ఏఐ కి కంపారిజన్ చూద్దాం. ఫస్ట్ కాస్ట్, వీళ్ళకి $2000+ ఖర్చు అవుతున్నాయి ప్రతి మంత్ ఓన్లీ సింగిల్ రిసెప్షనిస్ట్. అదే ఈ ఏఐ రిసెప్షనిస్ట్ అయితే $1000+, మనం $1000+ ఖర్చు అవుతుంది. అది కూడా వన్ టైం సెటప్. అంటే ప్రైసింగ్ మోడల్స్ మొత్తం వేరీ అవుతూ ఉంటాయి. దాని మీద కూడా డీటెయిల్ గా ఒక వీడియో చేస్తాం. అవైలబిలిటీ, ఇది ఓన్లీ 8 hours per day, 10 hours per day, 12 hours per day అలానే అవైలబుల్ గా ఉంటారు. కానీ ఈ రిసెప్షనిస్ట్ 24/7 ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటుంది. ఒకసారి ఇంటిగ్రేట్ చేస్తే సరిపోతుంది. తర్వాత మిస్డ్ కాల్స్, ఇవి బ్రేక్స్ లో అని చాలా మిస్డ్ కాల్స్ రోజుకి అవుతూ ఉంటాయి. వాళ్ళు మళ్ళీ కాల్ చేయరు. వాళ్ళకి అర్జెంట్ అనుకోండి, వాళ్ళు వేరే క్లినిక్ వెళ్ళిపోతారు. వీళ్ళకి లాసే కదా. కానీ ఈ రిసెప్షనిస్ట్ అనేది ఎప్పటికప్పుడు ఇన్స్టాంట్ గా కాల్ అవుతుంది. మల్టీ కాల్ హ్యాండిల్, అంటే ఒక రిసెప్షనిస్ట్ కి 2-3 కాల్స్ వచ్చి అనుకుందాం అదే నెంబర్ కి, అది 3 calls ని హ్యాండిల్ చేయలేదు, బిజీ లైన్ వస్తుంది. కానీ వర్చువల్ రిసెప్షనిస్ట్ అలా కాదు. మీరు ఎంతమంది 20 calls దాకా ఫోన్ చేసినా అది ఎత్తుతుంది. ఇంకా ప్రైసింగ్ పెట్టుకుంటే అది 100 calls కూడా అవ్వచ్చు. కానీ మామూలుగా జనరల్ గా క్లినిక్స్ కి ఒక 3 to 5 calls తప్ప ఎక్కువ రావు ఒకే టైంలో. అది మొత్తం ఒకేసారి హ్యాండిల్ చేయగలదు. హ్యూమన్స్ అనుకోండి, ఇప్పుడు ఒక పేషెంట్ చాలా కోపంగా మాట్లాడాడు, కాస్త గొడవ అనుకోండి, ఈ హ్యూమన్స్ చాలా కోపడతారు. వాళ్ళకి ఈగో ఉంటుంది, కోపడి ఏదో మాట్లాడేస్తారు. కానీ ఇది అలా కాదు. ఎవరు ఎంత తిట్టినా ఏం చేసినా కామ్ గా హ్యాండిల్ చేస్తుంది మొత్తం. అపాయింట్మెంట్ బుకింగ్, వీళ్ళు అపాయింట్మెంట్ బుకింగ్ చేయాలంటే మొత్తం మాన్యువల్ గా రాసుకుని, బుక్ లో రాసుకుని, దాంట్లో CRM లో అప్డేట్ చేసి, గూగుల్ షీట్ లో అప్డేట్ చేసి అది మొత్తం చేస్తారు రికార్డ్స్ లో. కానీ ఒకసారి మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే ఇన్స్టాంట్లీ ఇది మొత్తం డేటా వాళ్ళ CRM లో ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చేసేస్తుంది. ఇది ఒక బేసిక్ ఓవర్వ్యూ. ఇప్పుడు మనం ఇది ఎలా యూస్ అవుతుందో క్లినిక్స్ కి చూసాం. ఇప్పుడు ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి? ఫస్ట్ రిటైల్ అనే అకౌంట్, cal.com అనే అకౌంట్ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఈ 2 వెబ్సైట్స్ కి వెళ్ళి క్రియేట్ చేసుకుందాం. దాని తర్వాత రిటైల్ ప్లాట్ఫామ్ యొక్క ఓవర్వ్యూ చూద్దాం. అసలు దేనికి ఎందుకు వాడతారు మొత్తం చూద్దాం. దాని తర్వాత వాయిస్ ఏజెంట్ ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. దానికి ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, నాలెడ్జ్ బేస్ ఎలా ఇవ్వాలి, ఈ cal.com తో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఇది మొత్తం చూసేద్దాం. ఇప్పుడు రిటైల్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. ఇది రిటైల్ ప్లాట్ఫామ్ అన్నమాట. మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. ఫస్ట్ ఇది ఏజెంట్స్ క్రియేట్ చేయడానికి, ఇది నేను టెస్ట్ అకౌంట్ గా వాడతాను. అంటే ఇది రిటైల్ ఏఐ
ప్లాట్ఫామ్ ఓవర్ వ్యూ. ఇక్కడ మనం ఫస్ట్ ఏజెంట్స్ ఉంది. ఇక్కడ మనం మొత్తం ఏజెంట్స్ బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడే మనం ఏజెంట్ బిల్డ్ చేయబోతున్నాం. తర్వాత నాలెడ్జ్ బేస్ అంటే ఏంటంటే బేసిక్ గా అది వాయిస్ ఏజెంట్ క్రియేట్ చేస్తాం కదా, దానికి మొత్తం ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం క్లినిక్ కి వాయిస్ ఏజెంట్ బిల్డ్ చేస్తున్నాం. ఆ క్లినిక్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ అంటే ఎవరెవరు డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ అవైలబిలిటీ, క్లినిక్ ఎప్పటి నుంచి ఎప్పటి దాకా అవైలబుల్ గా ఉంటుంది, క్లినిక్ లొకేషన్, వాళ్ళు ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, ఇది మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ డెంటల్ క్లినిక్ యొక్క ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మన వాయిస్ ఏజెంట్ అనేది కాల్ చేసిన వాళ్ళకి ఆన్సర్ ఇస్తుంది. ఇది నాలెడ్జ్ బేస్. ఇది కూడా ఇప్పుడు మనం క్రియేట్ చేసి దీంట్లో అప్లోడ్ చేస్తున్నాం. దాని తర్వాత ఫోన్ నంబర్స్. మనం వేరే వాళ్ళకి ఫోన్ చేయాలంటే దీంట్లో ఒక నెంబర్ కొనాలి. ఈ నెంబర్ కొని వాళ్ళకి కాల్స్ అయ్యేటట్టు చేయాలి. ఇది కూడా మొత్తం కంప్లీట్ గా చెప్తాను. కానీ మీరు ఇప్పుడు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా ఎలా చేయాలో మొత్తం చెప్తాను. మీరు ఎప్పుడు మనీ స్పెండ్ చేయాలి అది మొత్తం క్లారిటీగా చెప్తాను. మీరు చేసేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని మనీని వేస్ట్ చేసుకోవద్దు. అసలు ఎలా బిల్డ్ చేయాలి మొత్తం చెప్తాను. దాని తర్వాత వీడియోస్ లో మీరు మనీ స్పెండ్ చేసి ఇది మొత్తం చేసి అసలు క్లయింట్స్ ని అవుట్ రీచ్ ఎలా అవ్వాలి, ఎలా సెల్ చేయాలి, ఇది మొత్తం కూడా క్లారిటీగా చెప్తాను. మీరు ఆవేశపడి ఏం మనీ వేస్ట్ చేసుకోవద్దు, ముందే చెప్తున్నాను. తర్వాత బ్యాచ్ కాలింగ్ అంటే మనం ఒక బ్యాచ్ క్రియేట్ చేసి వాళ్ళకి ఒక క్యాంపెయిన్ లా రన్ చేయొచ్చు. వాళ్ళ అందరికి కాల్స్ వెళ్తూ ఉంటాయి. ఫైల్ అప్లోడ్ చేస్తే ఆ ఫైల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కాల్స్ వెళ్తూ ఉంటాయి. మనం మాన్యువల్ గా ఒక్కో కాల్ చేసుకోకుండా ప్రతి ఒక్కరికి అదే అవుట్ బౌండ్ కాల్స్ వెళ్తూ ఉంటాయి. అది కూడా తర్వాత చూసేద్దాం. తర్వాత హిస్టరీ, కాల్ హిస్టరీ, చాట్ హిస్టరీ. మనం ఎన్ని కాల్ చేసాం, ఎన్ని టెస్ట్ చేసాం మొత్తం దీంట్లో కనపడుతుంది. మనం ఈ అకౌంట్ నేను టెస్ట్ చేయడానికి వాడతా అన్నా కదా, ఈ మొత్తం టెస్ట్ కాల్స్ అనమాట. వాయిస్ ఏజెంట్ ఎలా వర్క్ అవుతుందో అనేది టెస్ట్ చేస్తూ ఉంటాం. తర్వాత బిల్లింగ్ అంటే మీరు పేమెంట్ యాడ్ చేయాలి ఆ ఫోన్ నెంబర్ కొనడానికి. ఇది $10 అయిపోయాక మీరు వేరే కాల్ చేయాలన్నా అది మొత్తం. తర్వాత ఏపీఐ కీస్, వేరే ప్లాట్ఫామ్ తో ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే ఏపీఐ కీస్ వాడాలి. ఇది మొత్తం బేసిక్ ఓవర్ వ్యూనే. ఇది మొత్తం డీటెయిల్ గా నేను మీకు వచ్చే క్లాసెస్ లో అర్థమవుతుంది. వెబ్ బుక్స్ కూడా అలానే మీకు వచ్చే క్లాసెస్ లో మొత్తం అర్థమవుతుంది. ఈ రిటైల్ ప్లాట్ఫామ్ అనేది $10 అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఈ $10 అనేది మనం టెస్టింగ్ కి వాడుకోవచ్చు. దాని తర్వాత ఈ డాలర్స్ అయిపోతే మనం పేమెంట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ యాడ్ చేశాక మనకి మొత్తం బయటికి కాల్ చేసుకోవడానికి, టెస్ట్ చేసుకోవడానికి అన్నిటికీ యూస్ అవుతుంది. మొత్తం ఇంకా మనం పేమెంట్ యాడ్ చేసుకొని చేయాలి. ఫ్రీ ప్లాన్ అనేది ఉండదు. కానీ మీరు మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని టెస్ట్ చేసుకోవచ్చు మీ వాయిస్ ఏజెంట్స్ ని. ఫస్ట్ మనం ఇప్పుడు రిటైల్ ఓవర్ వ్యూ చూసాం. ఇప్పుడు cal.com అకౌంట్ లాగిన్ అయిపోదాం. మనం cal.com అకౌంట్ లోకి వచ్చేసాం. ఇది cal.com అనేది అసలు ఏంటంటే ఇది ఒక బుకింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనం డైరెక్ట్ గా మీటింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ని మనం మన రిటైల్ ఏఐ వాయిస్ ఏజెంట్ కి కనెక్ట్ చేయబోతున్నాం. అంటే ఒక యూజర్ కాల్ చేసి వాయిస్ ఏజెంట్ ఒక మీటింగ్ బుక్ చేయమంటే అది దీంట్లో డైరెక్ట్ గా మీటింగ్ బుక్ చేస్తుంది. దానికి మనం cal.com ని రిటైల్ ని కనెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇది లాగిన్ అయ్యి ఇలా ఉంచుకోండి. మనం దీని సంగతి తర్వాత చూద్దాం. ఫస్ట్ వాయిస్ ఏజెంట్ ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ క్రియేట్ అయిన ఏజెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వాయిస్ ఏజెంట్ అని వచ్చింది, దాని మీద క్లిక్ చేయండి. సింగిల్ ప్రాంప్ట్ ఏజెంట్. ఇక్కడ కన్వర్జేషనల్ ఫ్లో అంటే అది ఒక ఫ్లో లాగా ఉంటది. దాని గురించి మనం తర్వాత వీడియోస్ లో చూద్దాం. ఇప్పుడు మనం సింగిల్ ప్రాంప్ట్ ని బిల్డ్ చేయబోతున్నాం. స్టార్ట్ ఫ్రమ్ బ్లాంక్, క్రియేట్. ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రాంప్ట్ కావాలి. అంటే వాయిస్ ఏజెంట్ ప్రాంప్ట్ ఎందుకంటే వాయిస్ ఏజెంట్ పని ఏంటిది, వాయిస్ ఏజెంట్ రోల్ ఏంటిది, వాయిస్ ఏజెంట్ ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా బుక్ చేయాలి, అది మొత్తం కూడా దీనికి ఇస్తాం. ఇప్పుడు ప్రాంప్ట్ కూడా నేను మీ ముందే క్రియేట్ చేస్తాను. మీకు ఎలా ప్రాంప్ట్ క్రియేట్ చేయాలో కూడా చెప్తాను. మొత్తం బేసిక్ నుంచి సింపుల్ వర్డ్స్ లో ప్రాంప్ట్ క్రియేట్ చేస్తారు. మీరు ఈ వీడియో చూసాక క్లారిటీగా చూడండి. ఇప్పుడు మనం వాయిస్ ఏజెంట్ డాష్ బోర్డ్ లోకి వచ్చేస్తాం. క్రియేట్ చేయడానికి ఇక్కడ సింగిల్ ప్రాంప్ట్ ఏజెంట్ అంటే మనం తీసేసి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ GPT 4.1 ఉంది. దీని కాస్ట్ అనేది $0.05 per minute అవుతుంది. ఇది చాలా కాస్ట్ ఎక్కువ. ఈ మొత్తం చాలా కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు ట్రయల్ పర్పస్ కే కాబట్టి మీరు 4o mini వాడుకోండి. 4o miniలో డిఫాల్ట్ సెలెక్ట్ చేయండి, అయిపోద్ది. ఇది టెస్టింగ్ అనేది ఎక్కువ వాడతాం అనమాట. అంటే మొత్తానికి చాలా తక్కువ ప్రైజింగ్ ఉంటుంది. ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనకి నచ్చిన వాయిసెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం కావాలంటే కస్టమ్ వాయిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మన వాయిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కస్టమ్ వాయిస్ అంటే మీరు 11 labs అయినా వేరే ఏదైనా ప్లాట్ఫామ్ కి వెళ్తే అక్కడ వాయిసెస్ ఉంటాయి కదా, దాని వాయిస్ ఐడి తీసుకొచ్చి పేస్ట్ చేసేస్తే ఆ వాయిస్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు వాయిస్ క్లోన్ అంటే మన వాయిస్ ని కూడా మీ ఎగ్జాంపుల్ వాయిస్ ఉంటుంది కదా, అది 10 MB దాకా ఒక వాయిస్ రికార్డ్ చేసుకొని ఆ ఫైల్ అనేది దీంట్లో అప్లోడ్ చేసేస్తే
ఆ వాయిస్ అనేది దీంట్లో ఇంటిగ్రేట్ అయిపోతుంది. ఆ వాయిస్ ఏజెంట్ ఆ వాయిస్ లోనే మాట్లాడుతుంది. కానీ అది అంత బాగా వర్క్ చేయదు. మధ్య మధ్యలో వేరే వాయిసెస్ కూడా వస్తూ ఉంటాయి. అందుకు వాయిస్ క్లోన్ నేను ప్రిఫర్ చేయను. ఒక్కోసారి అది ఫెయిల్ అయిపోతుంది అనమాట. అందుకు అది నేను ప్రిఫర్ చేయను. ఇక్కడ 11 ల్యాబ్స్ ఉంది, ఓపెన్ AI ఉంది, కార్టేషియా ఉంది. దీంట్లో నుంచి ఏ వాయిస్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు జెండర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫీమేల్, అసెంట్, అమెరికనా, బ్రిటిషా. మనం ఇప్పుడు యూఎస్ఏకి చేస్తున్నాం కాబట్టి అమెరికన్ సెలెక్ట్ చేసుకుందాం. మనకి బాగా తెలిసిన పేరు ఉంటే, బాగా వర్క్ చేసేది ఆ వాయిస్ ఏంటి అనుకుంటే ఆ వాయిస్ ఏంటి సెర్చ్ చేసి దాన్ని సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చాలా వాయిసెస్ ఉన్నాయి కదా, నాకు నార్మల్ గా ఈ వాయిస్ ని సెలెక్ట్ చేద్దాం. క్లిము, తర్వాత ఇంగ్లీష్. ఇది ఇక్కడ మల్టీలింగ్వల్ సపోర్ట్ కూడా ఆప్షన్ ఉంది, కానీ అది ఎక్కువ ప్రిఫర్ చేయను. ఇప్పుడు మనం యూఎస్ఏకి చేస్తున్నాం కాబట్టి మాక్సిమం ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రాంప్ట్ ఇవ్వాలంటే మనం ఎలా చేద్దామంటే, నిజంగా ఒక డెంటల్ క్లినిక్ కి మనం వాయిస్ క్రియేట్ చేస్తున్నాం అన్నట్టు చేద్దాం. మొత్తం డీటెయిల్ గా కంప్లీట్ గా బేసిక్ నుంచి చెప్తాం. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఒక డెంటల్ క్లినిక్ ని చూస్ చేసుకోండి. డెంటల్ క్లినిక్స్ USA. ఇప్పుడు వచ్చేసాం కదా, ఇక్కడ ఏదో క్లినిక్ చూస్ చేసుకోండి. అమెరికా డెంటల్ క్లినిక్. About our office, request appointment or the dentist implants. వీళ్ళ డేటా మొత్తం వెబ్సైట్లో ఉంది కదా. అబౌట్ us, సర్వీసెస్, కాంటాక్ట్ us, ఇది మొత్తం ఉంది కదా. ఈ క్లినిక్ ని చూస్ చేసుకుందాం. ఇప్పుడు క్లినిక్ పేరు అమెరికా డెంటల్ క్లినిక్. ఇప్పుడు డీటెయిల్ లోకి వచ్చేద్దాం. ఇక్కడ ఇప్పుడు మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. మీకు ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి మొత్తం కంప్లీట్ గా చెప్తాను. ఫస్ట్ చాట్‌జీపీటీలోకి వచ్చేయండి. అసలు మనం ఎందుకు ఈ వాయిస్ ని క్రియేట్ చేస్తున్నాం, మనకి ఏం కావాలి, మన అవుట్పుట్ ఏం రావాలి, అది మొత్తం చాట్‌జీపీటీకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికోసం నేను చాట్‌జీపీటీకి ఇన్పుట్ ఇస్తున్నాను. దాని ద్వారా అది ఒక మంచి ప్రాంప్ట్ అనేది ఇస్తుంది. ఆ ప్రాంప్ట్ తీసుకెళ్ళి మనం డైరెక్ట్ గా దాంట్లో పేస్ట్ చేసేస్తాం. ఇది ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు నేను ప్రాంప్ట్ రెడీ చేస్తున్నాను. మాన్యువల్ గా చాట్‌జీపీటీకి ఇస్తాను. Hey ChatGPT, I want to create an AI virtual receptionist in Retail AI voice agent platform. Now I want the voice agent to sound like a human. It can answer calls and book appointments. If the user want to book appointment, it should ask them name and email. And when they said name and email, the voice agent have to confirm the name and the email. And then if they are wrong, it should spell the email and confirm it. Now generate the complete prompt for this voice agent. It should be very polite and very friendly to the users, and it can handle all the objections. It should be like a human receptionist, and it can do all the things that they can. Now generate a complete detailed prompt. It should be very easy to understand. And also this voice agent is for America Dental Clinic. మీరు కూడా అలా ఏదో ఒకటి చేయండి. ఇక్కడ మొత్తం తప్పులు వస్తే మీరు వెరిఫై చేసుకోవాలి. ఇంకా ఏమన్నా మర్చిపోయామో మనం. ఈ ప్రాంప్ట్ ఇచ్చేయండి. ఇది మొత్తం ఇచ్చేసింది. కలెక్టింగ్ ఈమెయిల్, థ్యాంక్ యూ, నో, బుక్ ద అపాయింట్మెంట్, హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్, if they can ending the call, fail saves and recovery. ఇది మొత్తం ఇచ్చేసింది. ఇది మొత్తం ప్రాంప్ట్ అనేది కాపీ చేసేసి రిటైల్ ఏఐలోకి వచ్చేయండి. ఇక్కడ అనవసరం ఈ మొత్తం తీసేయండి. మీకు కావాల్సినట్టు ప్రాంప్ట్ ఇచ్చేయచ్చు. ఇది చాలా బేసిక్ ప్రాంప్ట్ అన్నమాట. జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చేసాను. కానీ మనం ఒక క్లినిక్ ఇచ్చేటప్పుడు ఆ ప్రాంప్ట్ ని చాలా సార్లు రిఫైన్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ఇచ్చింది కదా చాట్‌జీపీటీ, ఆ ప్రాంప్ట్ ని మనకి తగ్గట్టు రావాలంటే మనకి మిస్టేక్స్ ఏమైనా మొత్తం మాన్యువల్ గా చూసి దాన్ని మళ్ళీ మోడిఫై చేస్తూ ఉండాలి. మనకి లాస్ట్ అవుట్పుట్ పర్ఫెక్ట్ గా వచ్చేదాకా మోడిఫై చేస్తూనే ఉండాలి. నేను డెమో కాబట్టి ఇంకా ఆ వాయిస్ ఏంటి ఇచ్చింది చేశాను. ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఎనఫ్ అన్నమాట. ఎందుకంటే మనం మళ్ళీ నాలెడ్జ్ బేస్ కూడా ఇస్తాం. ఇది మొత్తం వేస్ట్ తీసేయండి. అయిపోయింది. ఇది మొత్తం ప్రాంప్ట్ అన్నమాట. సేవ్ చేసేయండి.
ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వెల్కమ్ మెసేజ్ అంటే ఏంటంటే ఫస్ట్ యూజర్ కాల్ చేశాడు అనుకోండి, అంటే ఒక పేషెంట్ కాల్ చేశారు. ఇప్పుడు ఈ ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ, ఐఎమ్ హియర్ టు అసిస్ట్ యూ అలా ఏదో ఒకటి అంటారు కదా, మనం అది పెడదాం. ఏఐ ఇనిషియేట్స్ మనం డిఫైన్ చేద్దాం. ఏ ఫస్ట్ ఇది కాపీ చేసుకొని, ఇది కూడా బాగానే ఉంది, మనం ఇది పెట్టేద్దాం. హాయ్ ఎమోజీస్ అనేది తీసేయండి. ప్రాంప్ట్ లో కూడా అసలు ఎమోజీస్ ఉండకూడదు, ఎమోజీస్ మొత్తం తీసేయండి. హాయ్ దేర్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అమెరికన్ డెంటల్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ. మీరు కావాలంటే ఇది కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మొత్తం గేమ్ చేంజర్ మొత్తం ఇదే అనమాట. ఈ ఫంక్షన్స్, నాలెడ్జ్ బేస్ మొత్తం సెట్టింగ్స్ గేమ్ చేంజర్ మొత్తం. ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఈ రిసెప్షనిస్ట్ కి మనం యాక్సెస్ ఇస్తాం కొన్ని పనులు చేయడానికి. ఎలాంటివంటే ఈ యాడ్ ఇక్కడ ఎండ్ కాల్ ఫంక్షన్, ఈ ఫంక్షన్ యాడ్ చేసాం అనుకోండి, యూజర్ కాల్ కట్ చేయలేదు అనుకుందాం, మొత్తం అయిపోయింది, థ్యాంక్ యూ చెప్పేశాడు, బాయ్ చెప్పేశాడు, ఇది కూడా బాయ్ చెప్పేసి ఇంకా కాల్ కట్ చేయడం మర్చిపోయాడు అనుకుందాం. ఈ వర్చువల్ రిసెప్షనిస్ట్ అనేది కాల్ కట్ చేయలేదు, మనం ఈ ఫంక్షన్ ఇవ్వకపోతే అది కాల్ కట్ చేయలేదు, అందుకు మనం కాల్ కట్ చేసే విధంగా ఇక్కడ ఫంక్షన్ ఇవ్వాలి. కాల్ కట్ చేయాలంటే ఎండ్ ద కాల్ వెన్ ద యూజర్ సేస్ గుడ్ బై ఆర్ బై. అంటే ఏమని ఇచ్చామంటే యూజర్ బాయ్ అయినా గుడ్ బై అయినా చెప్తే ఇంకా కాల్ కట్ చేసేయమని ఇచ్చేసాం. అది సేవ్ చేసేద్దాం. మాకు కావాలంటే మీరు ఇది కూడా మార్చుకోవచ్చు. తర్వాత ఎండ్ కాల్ ఫంక్షన్ అయిపోయింది. తర్వాత కాల్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఆ యూజర్ అనేవాడు ఇంకా కాంప్లెక్స్ క్వశ్చన్స్ అడిగాడు అనుకోండి, అండ్ ఇది చాలా కోపంగా ఉన్నాడు అనుకోండి, ఇది కాల్ హ్యాండిల్ చేయలేదని తెలుసుకొని ఆ కాల్ అనేది వాళ్ళ క్లినిక్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. అంటే మనం ముందే ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తాం, అంటే వాయిస్ ఏజెంట్ ఏమన్నా ఆన్సర్ చేయలేకపోతే, ఏమన్నా డిఫికల్ట్ గా ఉంటే ఈ నెంబర్ కి కాల్ చేసేయండి, కాల్ ట్రాన్స్ఫర్ చేసి అని ఏజెంట్ కి మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టు. ఇంకా ఇది కాల్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ట్రాన్స్ఫర్ ద కాల్ టు ఏ హ్యూమన్ ఏజెంట్ వెన్ ఈస్ సో యాంగ్రీ. అంటే యూజర్ అనేవాడు చాలా కోపంగా ఉంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసామని ఇచ్చినట్టు. ఇక్కడ ట్రాన్స్ఫర్ టు ఆ నెంబర్ కూడా ఇచ్చేస్తాం మనం. కోల్డ్ ట్రాన్స్ఫర్ అంటే బ్రీఫ్ గా చెప్పాలంటే మనం కాల్ ట్రాన్స్ఫర్ చేసిస్తాం కదా, వాళ్ళకి ఏం ఐడియా అనేది ఉండదు అనమాట, ఎవరి నుంచి కాల్ వస్తుందో ఏంటో అని. వామ్ ట్రాన్స్ఫర్ అంటే ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తున్న వాళ్ళకి ఒక బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఈ పేషెంట్ ఇలా కాల్ చేశారు, ఇలా అయింది, మీకు కాల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మాట్లాడండి అని ఒక బ్రీఫ్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అది వామ్ ట్రాన్స్ఫర్. ఇంకా ఇది మొత్తం ఇప్పుడు అవసరం లేదు, మన కాడ మనం నెంబర్ కొనలేదు కాబట్టి అది అవ్వదు చేసిన. తర్వాత ఏజెంట్ ట్రాన్స్ఫర్ అంటే మనం ఇంకో ఏజెంట్ క్రియేట్ చేసి ఈ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ మొత్తం ఆ ఏజెంట్ కి ట్రాన్స్ఫర్ చేసేయచ్చు, అలా కూడా చేయొచ్చు. తర్వాత చెక్ క్యాలెండర్ అవైలబిలిటీ, బుక్ ఆన్ క్యాలెండర్. ఈ రెండు మనం ఇందాక cal.com అని మాట్లాడుకున్నాం కదా, ఈ రెండు దానికి యూస్ అవుతాయి. అంటే ఇది ఏఐ రిసెప్షనిస్ట్ అనే ఫామ్ అనేది దానికి అదే బుక్ చేయలేదు క్యాలెండర్ లో, అందుకు మనం cal.com ఇంటిగ్రేట్ చేసుకుంటాం. మనం cal.com లోనే చేయగలం రిటైల్ లో డైరెక్ట్ గా అయితే. కానీ మనం వేరే క్యాలెండర్స్ కూడా ఉంటాయి, క్యాలెండ్లీ అని వేరే క్యాలెండర్స్, అది చాలా ఉంటాయి. ఇప్పుడు క్లినిక్స్ వాళ్ళు వేరే క్యాలెండర్స్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి బుక్ చేయాలంటే మనం ఇక్కడ కస్టమ్ ఫంక్షన్ ఉంది కదా, అది వాడదాం. ఐవీఆర్ అంటే తెలుసు కదా మీకు, మీరు మా సేవలు పొందాలంటే 1 నొక్కండి, వేరేదైతే 2 నొక్కండి, అలా ఇలా వస్తుంటాయి కదా కాల్స్, అలాంటిది ఐవీఆర్ నావిగేషన్ అనమాట, అది కూడా పెట్టచ్చు. తర్వాత ఎస్ఎంఎస్ కూడా సెండ్ చేయొచ్చు దీంతో. ఇంకా ఈ మొత్తం అలానే ఇప్పుడే అవసరం లేదు, మొత్తం అలా ఉంచండి. ఇప్పుడు మనం చెక్ క్యాలెండర్ అవైలబిలిటీ, ఈ ఫంక్షన్ యాడ్ చేస్తాం. దీనికి మనకి ఏమేమి కావాలి, cal.com యొక్క ఏపీఐ కీ కావాలి, ఈవెంట్ ఐడి కావాలి. ఈ రెండు కావాలంటే మనం cal.com అకౌంట్ లోకి వెళ్ళాలి. ఇందాక cal.com అకౌంట్ లాగిన్ అయిపోయారు కదా, మొత్తం మీకు ఏమి ఉండవు, ఖాళీగా వస్తుంది. ఇప్పుడు నేను ఒక ఈవెంట్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్ డెమో అని క్రియేట్ చేస్తున్నాను నేను. 15 minutes మీటి మొత్తం మీరు చేంజ్ చేసుకోవచ్చు. కంటిన్యూ, క్రియేట్ అయిపోయింది. ఇది తర్వాత వచ్చేసింది కదా, మీరు లొకేషన్ గూగుల్ మీట్ అది మొత్తం మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం బేసిక్ గా ఇలా ఉంచేయండి. తర్వాత అవైలబిలిటీ, మీరు ఎప్పటి నుంచి ఎప్పటి దాకా అవైలబుల్ గా ఉన్నారని ఇది చూపిస్తుంది. నేను ఆల్రెడీ ఈ టైమింగ్స్ అనేది సెట్ చేస్తాను, ఇవే ఉంచుతాను. ఎడిట్ అవైలబిలిటీ అనే ఇక్కడ ఉంది కదా, దీని నుంచి మనం మొత్తాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. దాని తర్వాత సేవ్ చేసేయండి, అది ఎడిట్ చేసుకున్న తర్వాత. దాని తర్వాత ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఫస్ట్ ఈవెంట్ ఐడి. అంటే మనం ఇక్కడ ఇందాక చూసినట్టు ఇక్కడ చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా, ఏ ఈవెంటో మనకి తెలియదు.
అంటే ఒక్కో ఈవెంట్ ఒక్కో మీట్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ మీట్ కావాలి కాబట్టి ఇక్కడ పైన యూఆర్ఎల్ ఉంది కదా, ఇక్కడ ఒక నెంబర్ కనిపిస్తా ఉంది కదా, అది కాపీ చేసేయండి. అది కాపీ చేసి రిటర్న్లోకి వచ్చి ఈవెంట్ ఐడి కంట్రోల్ ఇచ్చేయండి. తర్వాత ఇప్పుడు ఏపీఐ కావాలి. ఏపీఐకి కావాలంటే సింపుల్గా సెర్చ్ బార్లో ఏపీఐ అని నొక్కితే ఇక్కడ ఏపీఐ కీస్ అనేవి వస్తాయి. ఏపీఐ కీ మీద క్లిక్ చేయండి. మొత్తం ఇప్పుడు ఏపీఐకి యాడ్ చేసుకోండి. ఏదో ఒకటి ఇచ్చేయండి. రిటైల్ డెమో ఇచ్చేద్దాం. ఇది ఏపీఐ కీ అనేది మీరు 7 days సెలెక్ట్ చేసుకుంటే 7 days తర్వాత ఈ ఏపీఐ కీ అనేది పనిచేయదు. 30 days అయితే 30 days, 3 months అయితే 3 months. అందుకు మనం రిటైల్ ఇది నెవర్ ఎక్స్పైర్స్ పెట్టుకుంటే మంచిది. అంటే మనకి ఎప్పుడు ఏ ఇబ్బంది రాదు, ఎప్పుడైనా వాడుకోవచ్చు ఏపీఐ కీ అనేది. ఒకసారి సేవ్ చేశాక ఇంకా వెనక్కి వెళ్ళిపోవద్దు. ఇక్కడ కాపీ చేసేయండి. ఒకసారి క్లోజ్ చేసేస్తే ఇంకా మళ్ళీ ఇది డిస్ప్లే కాదనమాట. కాపీ చేసుకొని ఏపీఐకి వెళ్ళి కంట్రోల్ వి. తర్వాత మన టైం జోన్ ఏషియా కలకత్తా. ఇది మన టైం జోన్ అనమాట. సేవ్ చేసేద్దాం. అది సేవ్ అయిపోయింది. సేమ్ అదే విధంగా బుక్ క్యాలెండర్ అవైలబిలిటీ cal.com అయిపోయి అదే చేయండి. ఈవెంట్ అయిపోయి డన్. ఇక్కడ కాపీ పేస్ట్ ఇందాకది సేమ్ కంట్రోల్ వి ఏషియా కలకత్తా. సేవ్ చేసేయండి. సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ వాయిస్ ఏంటి అనేది కాల్ చేసి బాయ్ చెప్పగానే కట్ చేయగలదు. దాని అంతటా అదే కట్ చేయగలదు. క్యాలెండర్ అవైలబిలిటీ చెక్ చేసి మీటింగ్ కూడా బుక్ చేయగలదు. ఇన్ని ఫంక్షన్స్ ఇచ్చాం. దాని తర్వాత మనం కస్టమ్ ఫంక్షన్ యాడ్ చేసి ఇంకా మనం ఏమన్నా వేరేవి కూడా చేయాలంటే అవి కూడా చేయించుకోవచ్చు. కస్టమ్ ఫంక్షన్ అంటే మనం ఈ వాయిస్ ని N8N కానీ make.com కానీ అలాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏదో ఒక సినారియో క్రియేట్ చేసుకొని వేరే టూల్స్ కి యాక్సెస్ ఇచ్చి ఆ టూల్స్ లో ఏమన్నా చేయమని ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది కూడా చేసేయగలదు. అది మొత్తం ఇస్తామన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 3 సరిపోతాయి. దాని తర్వాత నాలెడ్జ్ బేస్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు నాలెడ్జ్ బేస్ అనేది క్లినిక్ కి సంబంధించింది కదా. ఇప్పుడు ఆ క్లినిక్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. మనం ఈ క్లినిక్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, దీనికి మనం నాలెడ్జ్ బేస్ ఎలా ప్రిపేర్ చేయాలంటే ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, అది కాపీ చేసేసుకోండి. ఇప్పుడు పర్ప్లెక్సిటీ ఓపెన్ చేయండి. పర్ప్లెక్సిటీ డీప్ రీసెర్చ్ రండి. ఇది డీప్ రీసెర్చ్ అనమాట. ఇక్కడ యూఆర్ఎల్ కాపీ పేస్ట్ చేసేయండి. ఐ వాంట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ క్లినిక్. డోంట్ గివ్ ఆల్ ది ఇన్ఫో వితౌట్ ఎనీ మిస్టేక్స్. ఇలా ఇచ్చేసి సరిపోద్ది. ఇంకా కావాలంటే మీరు మోడిఫై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఆన్ చేసామన్నమాట. ఇది మొత్తం ఇంకా ఆ క్లినిక్ గురించి మొత్తం రీసెర్చ్ చేసి ఆ క్లినిక్ గురించి మొత్తం డేటా మనకి ఇచ్చేస్తుంది. ఇది ఏం అసలు కాంప్లెక్సే కాదు. మొత్తం నేను చెప్పినట్టు చేసేయండి చాలు. నేను ఇంకా చాలా 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 బేసిక్ గా చెప్తున్నాను. మొత్తం ప్రతిదీ మీరు బేసిక్ నుంచి నేర్చుకోవాలని మొత్తం చాలా క్లియర్ గా నేనే ప్రాంప్ట్స్ ఇచ్చి మొత్తం మీ ముందే ప్రాంప్ట్స్ ఇచ్చి మొత్తం చెప్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూస్తే సరిపోదు, మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ఇచ్చేలోకి టైం పడుతుంది. మొత్తం రీసెర్చ్ చేసింది దాని గురించి. ఇది రీసెర్చ్ చేశాక వచ్చేసింది, ఇస్తుంది. ఒకసారి మీరు కూడా మొత్తం చెక్ చేసుకోండి ఇది ఇచ్చింది రైట్ రాంగ్. ఇక్కడ అడ్రస్ 3631 SW87 3631 SW87 మొత్తం కరెక్టే. ఇప్పుడు ఇది మొత్తం ఇచ్చేసింది. ఇప్పుడు మనం ఇది మొత్తాన్ని ఎక్స్పోర్ట్ చేసేద్దాం. దాని తర్వాత ఇది ఫస్ట్ ప్రాంప్ట్ లోనే సరిగ్గా ఇచ్చేది. ఇంకా మీరు ఇక్కడ డీటెయిల్ గా ప్రాంప్ట్ ఇవ్వండి. ఐ వాంట్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇన్ డీటెయిల్ వే. అలా ఇలా ఒకటి చాలా లాంగ్ ఇన్ఫర్మేషన్ కావాలి, మొత్తం ప్రతి కావాలంటే అది ఇచ్చేస్తుంది ప్రాంప్ట్ సరిగ్గా ఇచ్చేస్తే. ఇది కూడా ఇప్పుడు మనం డెమో పర్పస్ కే కాబట్టి ఇది సరిపోతుంది. ఇప్పుడు ఈ PDF ఫైల్ ఉంది కదా ఎక్స్పోర్ట్ చేసింది, అది వచ్చేసి నాలెడ్జ్ బేస్ లో యాడ్ అని ఒకటి యాడ్ నాలెడ్జ్ బేస్ ఇక్కడ డాష్ బోర్డ్ లో ఓపెన్ అవుతుంది. దీనికి మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్ ని యాడ్ చేసుకోవడమే. నాలెడ్జ్ బేస్ అమెరికా ఇక్కడ డెంటల్ క్లినిక్ కదా, డాక్యుమెంట్ అప్లోడ్ ఫైల్స్. ఓపెన్ చేసి సేవ్ చేసేయండి. ఇది యాడ్ అయిపోయింది అనమాట. ప్రోగ్రెస్ లో ఉంది.
అయిపోయింది. ఇప్పుడు ఏజెంట్స్ కాడికి వెళ్ళి నాలెడ్జ్ బేస్ యాడ్ కొట్టేసి ఇది ఒకటి ఉంది. ఇప్పుడు మనం దీనికే కాబట్టి ఇది సెలెక్ట్ చేసేయండి. వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో ప్రతి క్వశ్చన్ ఏం అడిగినా ఇది చెప్పేస్తుంది, ఆన్సర్ చేసేస్తుంది. స్పీచ్ సెట్టింగ్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ సౌండ్ అంటే ఎలా బ్యాక్గ్రౌండ్ సౌండ్ రావాలి మాట్లాడేటప్పుడు అనేది నార్మల్ గా ఉంటే సరిపోద్ది. కంట్రోల్ హౌ ఫాస్ట్ రెస్పాన్స్ ఆఫ్టర్ యూజర్ స్పీకింగ్ అంటే ఒక యూజర్ ఒక క్వశ్చన్ అడిగితే అది ఎంతసేపట్లో రెస్పాండ్ ఇవ్వాలి అని. ఫాస్ట్ గా పెట్టద్దు, ఒక మీడియంలో పెట్టుకుంటే సరిపోద్ది. ఇక్కడ చూడండి, ఇప్పుడు లేటెన్సీ 2845 ఉంది కదా, ఇప్పుడు 895 వచ్చేసింది. లేటెన్సీ అంటే బేసిక్ గా ఏంటంటే యూజర్ క్వశ్చన్ వేసాక ఇది ఎంతసేపు రిప్లై ఇవ్వకుండా ఆగుతుంది అని. అంటే ఇది యూజర్ క్వశ్చన్ వేయడానికి ఇది ఆన్సర్ చేయడానికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంటది అని. ఇక్కడ మనం 1 పెట్టేస్తే ఇక్కడ 895 మిల్లీ సెకండ్స్ లో అది ఆన్సర్ ఇచ్చేస్తుంది. మనం అలా పెడితే ఇక్కడ 0.6 కి షిఫ్ట్ చేస్తే అది కాస్త ఎక్కువ టైం తీసుకుంటది. అలా మీరు కావాలంటే ఫాస్ట్ కూడా పెట్టేయచ్చు. నేను 0.8 పెడతా. కంట్రోల్ హౌ సెన్సిటివ్ అంటే హ్యూమన్ మాట్లాడేటప్పుడు ఏఐ అనేది ఇంటరప్ట్ చేస్తుంది. అంటే హ్యూమన్ మాట్లాడేటప్పుడు కూడా ఇది మధ్యలో వెళ్ళి మాట్లాడుతుంది. అలా ఉండాలా వద్దా అని ఈ సెట్టింగ్. దీన్ని కూడా 0.6 అలా పెట్టుకోండి. బ్యాక్ ఛానలింగ్ అంటే యూసర్ మాట్లాడుతుంటే యా అని అంటూ ఉంటాం కదా, అది అనాలా వద్దా అని. ఇది ఈ సెట్టింగ్. ఇది వద్దే అవసరం లేదు, వదిలించి నార్మలైజేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఒక నెంబర్ స్పెల్ చేయాలంటే వాయిస్ ఏజెంట్ అనేది దానికి అర్థం కాదు ఎలా స్పెల్ చేయాలో. అది 91, 92, 347 అలా స్పెల్ చేస్తూ ఉంటది. ఇది మనం ఈ సెట్టింగ్ వాడితే అది నార్మల్ గా 91545 అలా మాట్లాడేటప్పుడు ఇది మొత్తం స్పీచ్ సెట్టింగ్స్ అనమాట. కంట్రోల్ హౌ ఆఫెన్ ఏఐ విల్ సెండ్ ఏ రిమైండర్ మెసేజ్. వాళ్ళు 10 సెకండ్ల దాకా మాట్లాడకుండా ఉంటే ఒకసారి రెస్పాన్స్ కోసం అడుగుతాడు. దాని తర్వాత ట్రాన్స్క్రిప్షన్ సెట్టింగ్స్. ఇది నాయిస్ రిమూవ్ చేయొచ్చు, ట్రాన్స్క్రిప్షన్, వొకాబులరీ మొత్తం జనరల్ గా అనమాట. దీన్ని మెడికల్ గా కూడా పెట్టుకోవచ్చు. అంటే కొన్ని వాయిస్ ఏజెంట్స్ కి తెలియదు కదా అది ఎలా స్పెల్ చేయాలో ఏంటో అని, దానికోసం అది మెడికల్ వర్డ్స్ కాస్త డిఫరెంట్ గా ఉంటాయి కదా దానికోసం. తర్వాత కాల్ సెట్టింగ్స్, వాయిస్ మెయిల్ డిటెక్షన్. ఇప్పుడు ఇదైతే అవసరం లేదు, కానీ మనం అవుట్ బౌండ్ కాలింగ్ చేస్తున్నాం అనుకోండి, అంటే ఏజెంట్ అనేది వేరే వాళ్ళకి కాల్ చేసింది అనుకోండి, అక్కడ వాయిస్ మెయిల్ డిటెక్ట్ అయితే, వాయిస్ మెయిల్ అంటే ఒక క్లినిక్ కి కాల్ చేసింది అనుకుందాం, అక్కడ అవైలబుల్ అవర్స్ అయిపోతే ఒక వాయిస్ మెయిల్ పెడతారు వాళ్ళు. మేము ఇలా బిజీగా ఉన్నాము అంటే ప్రీ రికార్డింగ్ అనమాట. ఆ రికార్డింగ్ లో ఏముంటది, మేము ఇలా అవైలబుల్ గా లేము, మీరు కావాలంటే రేపు రండి అని వాయిస్ మెయిల్ చెప్పేసి వదిలేస్తుంది. అది కానీ ఈ వాయిస్ ఏంటనేది దానికి వాయిస్ మెయిల్ అనేది అర్థం కాదు మనం ఈ సెట్టింగ్ ఇవ్వకపోతే. అందుకు అది మాట్లాడుతూనే ఉంటది. అది ఇంకా కాల్ కట్ అవ్వదు. వాళ్ళు బాయ్ చెప్పరు, ఇది కాల్ కట్ అవ్వదు. అందుకు వాయిస్ మెయిల్ డిటెక్షన్ అనేది పెడతాం. కానీ ఇప్పుడు మనం అవుట్ బౌండ్ కాల్ చేయట్లేదు కాబట్టి ఇది అవసరం లేదు. ఇప్పుడు మనం అలా మాట్లాడుతూనే ఉంటది కదా, అప్పుడు మనకి డబ్బులు మొత్తం వేస్ట్ అవుతాయి. మీరు మంచి మాటలు వాడుతుంటే అటు ఇటుగా $0.15 అలా కట్ అవుతాయి పర్ మినిట్ అలా అనమాట. ఇప్పుడు అంత డబ్బులు వేస్ట్ కావు, ఎందుకంటే మనం వేరే సెట్టింగ్ కూడా ఉంది. అది 1 to అంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఎంతసేపు కాల్ డ్యూరేషన్ ఉండాలి అని. 5 minutes పెట్టామనుకోండి, అది 5 minutes తర్వాత కాల్ ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. అది ఇంకా మాట్లాడాలన్నా ఇంకా అవ్వదు. 4 minutes పెడితే 4 minutes, 10 minutes పెడితే 10 minutes అలా అనమాట. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, AI will respond if no cable. ఇది కాదు, ఇది కూడా ఇందాక చెప్పిన లాంటిది. ఇది కీబోర్డ్ ఇన్పుట్ రావాలి. తర్వాత టెర్మినేషన్ కి మొత్తం ఏం అవసరం లేదు. ఎండ్ కాల్ ఆన్ సైలెన్స్ అంటే వాళ్ళు సైలెంట్ గా ఉన్నారనుకోండి, 10 minutes కాదు ఒక 2 minutes సైలెంట్ గా ఉంటే కాల్ కట్ చేసేయమని మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. అదనమాట అది. మాక్సిమం కాల్ డ్యూరేషన్ ఇదేమో నేను చెప్పింది. మాక్సిమం కాల్ డ్యూరేషన్ ఒక 5 minutes పెట్టామనుకోండి, అది వాయిస్ ఏజెంట్ గా మనం ప్రిపేర్ చేసే వాయిస్ ఏజెంట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు క్లినిక్ కి కాల్ చేసే వాళ్ళు చాలా మంది ఇన్ఫర్మేషన్ దీనికి చేస్తారు కాబట్టి దీనికి ఒక 10 minutes సరిపోతుంది. 10 minutes కూడా చాలా ఎక్కువ అవుతుంది. 10 minutes కూడా సరిపోదు. ఏం కాదంటే 10 minutes పెట్టేయండి.
రింగ్ డ్యూరేషన్, ఇది మొత్తం రింగ్ డ్యూరేషన్ అవుట్బౌండ్ కాల్ కి మొత్తం, ఇది మొత్తం కాల్ సెట్టింగ్స్ అనమాట. ఇది మొత్తం ఇంకా పోస్ట్ కాల్ అనాలిసిస్, సెక్యూరిటీ, ఇది మొత్తం ఇప్పుడు అవసరం లేదు మీకు. ఈ మొత్తం MCPC ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఇప్పుడు చెప్తే మొత్తం కాంప్లెక్స్ అయిపోద్ది, ఇప్పుడే వద్దా ఈ మొత్తం. ఇప్పుడు మన వాయిస్ అంటే బేసిక్ గా మొత్తం ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం క్లారిటీగా టెస్ట్ చేయొచ్చు. దీన్ని మీరు 2 types గా టెస్ట్ చేయొచ్చు. ఒకటి మామూలు కాల్లో ఎలా మాట్లాడుతుంది అని టెస్ట్ చేయొచ్చు, ఒకటేమో అంటే చాట్లు టెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు వాయిస్ తో టెస్ట్ చేశారంటే ఇక్కడ మీకు క్రెడిట్స్ ఉన్నాయి కదా 4 OMIని, దానికి $0.006 per minute కట్ అవుతాయి. అంటే మనం మాట్లాడుతుంటే అంత కట్ అవుతాయి అనమాట వాయిస్ మాట్లాడితే. కానీ మనం చాట్ చేసామనుకోండి చాలా తక్కువ కట్ అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ చాట్ చేసి టెస్ట్ చేద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ మెసేజ్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ అని ఇచ్చాను. ఆఫ్ కోర్స్ ఐమ్ హియర్ టు హెల్ప్. వాట్ క్వశ్చన్ డు యు హావ్ అనేది. ఇప్పుడు మన నాలెడ్జ్ బేస్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి మనం ఏమైనా క్వశ్చన్ అడిగితే అది ఇచ్చేస్తుంది. ఇప్పుడు బిజినెస్ అవర్స్ గురించి అడుగుదాం. వాట్ ఆర్ యువర్ వర్కింగ్ అవర్స్ అని అడిగాను. వీఆర్ ఓపెన్ మండే టు ఫ్రైడే ఫ్రమ్ 9 to 6. ఇది మొత్తం సేమ్ ఇక్కడ ఇచ్చింది కావాలంటే టెస్ట్ చేసుకోండి. మొత్తం ఇలా ఉంది కదా, ఇలా ఇచ్చేసింది. ఇప్పుడు బుక్ అపాయింట్మెంట్ చేద్దాం. ఐ వాంట్ బుక్ అపాయింట్మెంట్. నేమ్ అడుగుతుంది. కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది. ఎస్ అని చెప్పేసింది. పర్ఫెక్ట్. నౌ ఇప్పుడు ఈమెయిల్ అడుగుతుంది. ఈమెయిల్ ఇచ్చేసాను. కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది. ఎస్ అన్నాను. ఇప్పుడు డేట్ టైం అడుగుతుంది, ఎప్పుడు బుక్ చేసుకోవాలో. ఇప్పుడు మనం డేట్ టైం చేస్తే అది బుక్ చేసేస్తుంది. ఇప్పుడు రేపు ఫ్రైడే 10 AM అనిద్దాం. ఇప్పుడు అది మొత్తం సెట్ చేసేస్తుంది. చూడండి అప్పుడే బుక్ చేసేసింది. నాకు ఈమెయిల్ వస్తుంది. ఇదిగోండి నాకు అప్పుడే ఈమెయిల్ కూడా వచ్చేసింది. ఈమెయిల్ నేను టైంతో సహా మీకు అటాచ్మెంట్లో ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇంకా థ్యాంక్ యూ, యువర్ వెల్కమ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, లుకింగ్ ఫార్వర్డ్ టు సీ. ఇప్పుడు అది కాల్ కట్ చేయదు అనమాట. మనం థ్యాంక్ యూ మనం ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చామంటే ఓన్లీ బాయ్ కానీ గుడ్ బై చెప్తేనే కాల్ కట్ చేయమన్నాం. ఇప్పుడు బాయ్ చెప్పాను కాబట్టి ఇలా చూడండి ఇక్కడ టూల్ నోటిఫికేషన్ ఎండ్ కాల్ అంటే కాల్ ఎండ్ చేసేసింది, అంటే ఒక కన్వర్సేషన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఆడియో టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం వాయిస్ ని టెస్ట్ చేద్దాం. రెడీగా ఉండండి. Hi there. Thank you for calling America Dental Clinic. How can I help you today? I have some questions to ask. Of course. I'm here to help. What questions do you have? I want to know about general dentistry. We offer a range of general dentistry services, including routine checkups and cleanings, digital x-rays and radiography, dental exams, oral cancer screenings, youth and geriatric dentistry, composite fillings. Is there something specific within general dentistry that you're interested in? Can you please tell me about a doctor in our clinic? Sure. Our principal dentist is Dr. Maria Twyrak, DDS. She has extensive experience and impressive credentials, having graduated from the University of Florida College of Dentistry. Dr. Twyrak is dedicated to building long-term relationships with patients and providing individualized treatment plans. We also have Dr. Lisbeth Soto Menendez, DMD, who works as an associate dentist at our clinic. Is there anything specific you would like to know about either of the doctors? No, I want to book an appointment. That's great. I'd be happy to help you with that. May I have your name, please? My name is Jack. Thank you, Jack. Just to confirm, did you say your name is Jack? Yes. Perfect. Now, may I have your email address so we can send you a confirmation? Yeah, jack123@gmail.com. Thank you. Let me confirm that. Did you say jack123@gmail.com? Yes. Great. Now let's get you booked.
What day or time would work best for your appointment? We have openings on Tuesday morning, Wednesday afternoon, or Friday evening. Which one works for you? Friday evening 4 p.m. I've scheduled your appointment for Friday at 4 p.m. You'll receive a confirmation at jack123@gmail.com. Is there anything else I can help you with today? No, thank you. Thank you for calling America Dental Clinic, Jack. We look forward to seeing you soon. Have a wonderful day. Bye. Thank you for calling America Dental Clinic. We look forward to seeing you soon. Have a wonderful day. చూసారా, అదే కట్ చేసేసింది. ఇలా వర్క్ అవుతుంది అనమాట. దీనికి ఇంకా మనం చాలా చేయొచ్చు. ఇది కేవలం చాలా బేసిక్ వన్. మేము ఏం చేస్తామంటే ఇప్పుడు సేమ్ మీకు చూపించినట్టు మాకు క్లయింట్స్ వస్తారు కదా, ఆ క్లయింట్స్ యొక్క క్లినిక్ ని మొత్తం రీసెర్చ్ చేస్తాం. ఆ URL అనేది వెబ్సైట్ కానీ వాళ్ళకి ఏమన్నా వేరే అకౌంట్స్ అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ వేరే అవి మొత్తం ఉంటాయి కదా, మొత్తం సెట్ చేసి దానికి మొత్తం వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మనం పర్ప్లెక్సిటీకి ఇచ్చి మొత్తం డీప్ రీసెర్చ్ చేయమని చెప్పి వాళ్ళవి డీటెయిల్స్ మొత్తం ఒక PDF లా తయారు చేస్తాం పర్ప్లెక్సిటీ నుంచి. ఆ PDF అనేది ఇక్కడ నాలెడ్జ్ బేస్ లో ఇచ్చేస్తాం అనమాట. దాని తర్వాత ఈ 3 ఫంక్షన్స్ అనేవి యాడ్ చేస్తాం. దాని తర్వాత ఈ ప్రాంప్ట్ అనేది వాళ్ళకి 1-2 సార్లు రిఫైన్ చేసి మొత్తం కాస్త బేసిక్ గా బాగా వర్క్ అయ్యేటట్టు చేస్తాం. దాని తర్వాత వాళ్ళు మీటింగ్ వస్తారు కదా, మీటింగ్ లో మేము ఇది వాళ్ళకి లైవ్ లో డెమోలో చూపిస్తాం అనమాట. వాళ్ళ నెంబర్ కాల్ అయ్యేటట్టు చేస్తాం. వాళ్ళకి ఫస్ట్ టైం కదా, వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారు, చాలా షాక్ అవుతారు. ఫస్ట్ అసలు ఇది ఎలా మాట్లాడుతుంది ఏంటి అని వాళ్ళు వేరే క్వశ్చన్స్ కూడా అడుగుతారు అనమాట. మొత్తం బాగా ఎలా కొప్పన్న ఎలా క్వశ్చన్ చేసినా దానికి ఆల్రెడీ ChatGPT కదా వాడుతుంది, దానికి బ్రెయిన్ ఉంటుంది కదా, దాంతో ఇంకా మొత్తం ఆన్సర్ చేసేస్తుంది. ఇదన్నమాట మొత్తం బేసిక్ గా. ఇప్పుడు దీన్ని పబ్లిష్ చేసేస్తాం. కాల్స్ ఇదన్నమాట బేసిక్ గా ఇలా వర్క్ అవుద్ది. ఇదే ఇంకా కంప్లీట్ సెటప్. ఇంకా మీరు కావాలంటే ఇది మొత్తం చేసిన తర్వాత ఇది మొత్తం అయిపోయాక ఫోన్ చూడండి ఎంత అయిపోయిందో. తర్వాత ఫోన్ నెంబర్స్ లోకి వచ్చాం. ఫోన్ నెంబర్స్ లో మీరు దీని నుంచి అవుట్ బౌండ్ ఫోన్ నెంబర్ ఇక్కడ కొంటారనమాట. బై న్యూ నెంబర్ కొంటే ట్విలియో టెల్నిక్స్. ఇప్పుడు కొనడానికి రాదు, మీరు పేమెంట్ యాడ్ చేయాలి $2 per month. సేవ్ చేస్తే చూడండి, దిస్ టైమ్ రిక్వైర్స్ ఏ కార్డ్ ఆన్ ఫుల్ రీసెట్ పేమెంట్. ట్విలియో టెల్నిక్స్ 2 ప్లాట్ఫామ్స్ అనమాట నెంబర్స్ కొనడానికి. కావాలంటే మీరు డైరెక్ట్ గా ట్విలియో అనే ప్లాట్ఫామ్ ఒకటి ఉంది, అక్కడ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తారు. మనం ఆ నెంబర్ బై చేసి కనెక్ట్ గా SAP ట్రాకింగ్ పెట్టి ఆ ట్విలియో అనే ప్లాట్ఫామ్ లో ఈ మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. మీరు నెంబర్ కొన్నాక ఫ్రీ ట్రయల్ లో కూడా నెంబర్ కొనొచ్చు. అది మొత్తం ఇక్కడ డీటెయిల్స్ మొత్తం సేవ్ చేస్తే ఇక్కడ మీ నెంబర్ అనేది యాడ్ అయిపోద్ది అనమాట. నేను అంతే చేశాను. తర్వాత ఇక్కడ ఇది మొత్తం చూస్తే ఇక్కడ ఇన్బౌండ్ కాల్. ఇప్పుడు మన కాడ 3-4 ఏజెంట్స్ ఉన్నాయి కదా, వాటిలో ఏది ఇన్బౌండ్ కి హ్యాండిల్ చేయాలి అని ఉంటది. ఇప్పుడు మన ఏ రిసెప్షనిస్ట్ అనేది ఇన్బౌండ్ కదా, మనం ఇది పెట్టేసాం ఏ రిసెప్షనిస్ట్. ఇంకా అవుట్ బౌండ్ కాలింగ్ కి మనకి ఏది క్వాలిఫైడ్ అవుట్ బౌండ్ కాల్ అనుకుంటే ఇది పెట్టేసాం. ఇది అవుట్ బౌండ్ కాల్ కి వర్క్ చేస్తుంది. అంటే ఈ నెంబర్ కి ఎవరైనా కాల్ చేస్తే ఈ వర్చువల్ రిసెప్షనిస్ట్ ఎత్తుతుంది. ఈ నెంబర్ కి ఎవరైనా కాల్ చేసి ఈ నెంబర్ వేరే వాళ్ళకి కాల్ చేయాలంటే ఇలా ఈ కాల్ దీని నుంచి అంటే ఈ ఏజెంట్ నుంచి కాల్ వెళ్తుంది. ఇప్పుడు మనం దీన్నే ఏ రిసెప్షనిస్ట్ కూడా పెట్టుకోవచ్చు. అవుట్ బౌండ్ ఇన్ బౌండ్ రెండు ఇదే వస్తాయి. ఇప్పుడు మనం మామూలుగా మాన్యువల్ గా ఎవరైనా నెంబర్ ఇచ్చి మనం కాల్ కూడా చేసుకోవచ్చు. మన నెంబర్ ఇస్తే కాల్ కూడా అవుతుంది మీరు నెంబర్ కొనేసాక. ఇదన్నమాట బేసిక్ గా. మీరు ఇక్కడ నెంబర్ యాడ్ చేసుకుని ఇది కూడా టెస్ట్ చేయొచ్చు. ట్విలియోలో నెంబర్ ఫ్రీగా కూడా బై చేయొచ్చు. అది కూడా నెక్స్ట్ వీడియోస్ లో ఎలా చేయాలో చెప్తాను. మొత్తం ఫాలో అయ్యి మొత్తం ఇంప్లిమెంట్ చేయండి. జస్ట్ చూస్తే సరిపోదు. ఇది చాలా బేసిక్. ఇలాంటివి చాలా చాలా అడ్వాన్స్ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మొత్తం చెప్తాము. మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రతి వీడియో చూసి ఇంప్లిమెంట్ చేయండి. చూస్తే మాత్రం అస్సలు సరిపోదు, మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. మనం ఒక 3-4 days కి ఒక వీడియో పెడుతూ ఉంటాం. మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొత్తం ఫాలో అవ్వండి, ఫాలో అయ్యి నేర్చుకోండి. వీక్లీ 1-2-3 hours పెట్టండి చాలు. దీనికి క్లారిటీగా నెమ్మదిగా మొత్తం నేర్చుకుంటూ వెళ్దాం. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కమెంట్ చేస్తూ ఉండండి. సరే, వచ్చే వీడియోలో మీకు ఎలాంటి వీడియోలు కావాలి మొత్తం చెప్పండి. ఇది మీకు సేల్స్ వీడియోలు కావాలంటే మొత్తం చేస్తాను. ఎలా సేల్ చేయాలో కావాలంటే మొత్తం స్ట్రాటజీస్ మొత్తం చెప్తాను. మీరు ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా వీడియోస్ స్పీడప్ చేస్తాం, ఇంకా ఎక్కువ వీడియోస్ పెడుతూ ఉంటాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిదీ విని ఇంప్లిమెంట్ చేయండి. వింటే సరిపోదు, ఇంప్లిమెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, కమెంట్ చేయండి. ఓకే, బాయ్.